కేసీఆర్ ఈజ్ నాట్ ఫర్ కవిత, నాట్ ఫర్ కేటీఆర్. కేసీఆర్ ఈజ్ దేర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. దట్ ఇస్ ద మెసేజ్ వాట్ హి హస్ కమ్యూనికేటెడ్. ఇప్పుడు చెప్పనండి, ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒక అస్త్రం దొరకదు. ఏం అస్త్రం దొరుకుతుంది? పార్టీ పరంగా తను లోపటుండి డ్యామేజ్ చేస్తున్న ఎంటర్టైన్ చేస్తే కేసీఆర్ బ్లేమ్ తీసుకోవాలి. అప్పుడు ఆయన ధృతరాష్ట్రుడు అవుతాడు. కాదు కదా, ఆయన ధృతరాష్ట్రుడు ఏ పిచ్చి పని చేసినా కాపాడుకోవడానికి నేను సిద్ధం అనుకున్నప్పుడే భారతం అనే దాంట్లో ముసలోళ్ళతో సైతం అందరూ ఇలా సాప చుట్టూ అవతలి శ్రీశారు. ఇది మళ్ళీ చెప్తున్నాను ఒకటే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ అది. వీళ్ళకి సొంతంగా స్వతంత్ర ప్రతిపత్తి ఇవన్నీ అంటుమొక్కలే. కేసీఆర్ గారు అనే ఒక టాల్ పర్సనాలిటీ తెలంగాణలో ఉన్నంతకాలం, ఒక హరీష్ రావు అయినా సరే, కవిత అయినా సరే, లేకపోతే సంతోష్, ఇప్పుడు ఎలిగేషన్స్ మోస్తున్న సంతోష్ రావుకి అసలుకి స్థాయి లేదు, సామర్థ్యం అంతకన్నా లేదు. మా అయితే డబ్బులతో ఏదైనా అనుకుంటే వీళ్ళు ఎవరితోనే ఏమీ కాదు. అది ఏదైనా అయితే ఓన్లీ కేసీఆర్ గారితోనే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను కదా, ఒక ఉద్యమ నేపథ్యం అండ్ స్థానిక స్థితిగతుల మీద పూర్తి అవగాహనతో అతను రాష్ట్ర కాంక్షని ప్రజలకి తీర్చిచ్చిన ఒక గొప్ప వ్యక్తి అయినా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద రియల్ స్ట్రగ్లర్ ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ ఆయన లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఉన్నంతకాలం వీళ్ళందరూ ఆ నీడ కింద ఆలోచించాలే తప్ప ఇండివిజువల్ ఎబిలిటీస్ అన్నది. నేను అంటుంది ఏంటంటే, ఒక కంపెనీ సీఈఓ ఉంటాడు, ఈ మైట్ బీ ఏ బెస్ట్ మ్యాన్, ఈ డెలివర్స్ వండర్స్. బట్ కంపెనీ ఆడు కానప్పుడు ఆడు ఏం వండర్ చేసినా క్రెడిట్ అంతా ఓనర్కి వెళ్తుంది, కానీ సీఈఓకి ఏమొస్తుంది? ఈ మైట్ బీ కన్సిడర్డ్ యాజ్ అ గుడ్ సీఈఓ అండ్ బెస్ట్ సీఈఓ. ఈ మే టేక్ ప్రమోషన్ టు ద నెక్స్ట్ లెవెల్, బట్ ఈ కెనాట్ క్లెయిమ్ ఇస్ ఓనర్షిప్. కవి సిచ్యువేషన్ అదే.